కాకినాడ రూరల్ మండలం ఎల్షాద్దాయ్ పవర్ మినిస్ట్రీస్ చర్చ్ లో శుభ శుక్రవారం ఆరాధన శిలువుపై ప్రభువు పలికిన 7 మాటల ధ్యానం కార్యక్రమాలను నిర్వహించారు. పాస్టర్ ఎలీషా ఆనంద్ కాకిలేటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలలో రిటైర్డ్ టీచర్ పిఆర్ ప్రభావతి, కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ డెప్యూటీ డైరెక్టర్ డేవిడ్ విజయానంద్, కమర్షియల్ ట్యాక్స్ జి సంజీవరావు, పాస్టర్ దైవప్రసాద్, సండే స్కూల్ విద్యార్థులు, యవ్వనస్తులు, స్త్రీల సమాజం సభ్యులు, సంఘ పెద్దలు, క్రీస్తు విశ్వాసులు పాల్గొన్నారు. ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి విజయానంద్ గారు డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో స్టేట్ హెడ్గా పనిచేస్తున్నటువంటి సారు మన మధ్య ఉంటూ చాలా సంతోషం. వారు మనను అంగీకరించి మన ఎద్దుకు వచ్చి యేసు ప్రభు వారి యొక్క మాటలు మనతో తెలియపరచడానికి కూడా ఆయన మన మధ్యకు వచ్చారు. అదేవిధంగా సంజీవరావు గారు, ఆయన కూడా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఈ దినమున దేవుని సంధిలో వచ్చి మాట్లాడడానికి ఎంతో నేను సంతోషిస్తున్నాను. ఈ విధంగా ఇంద్రపాలెంలో కాకినాడలో సేవా పరిచయం ప్రారంభించి 21 సంవత్సరములైంది. 21 సంవత్సరముల నుంచి కూడా ఎంతోమందిని ప్రభు వైపు నడిపించటము, అనేక మందిని దేవుని యొక్క సన్నిధికి నడిపించటము, అనేకమైన బాధల నుంచి, వ్యాధుల నుంచి, సమస్యల నుంచి ఉన్న వారిని యేసుప్రభువుకు నడిపించి వారికి రక్షణ మార్గం చూపించడానికి యొక్క మినిస్ట్రీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మనకి అందరూ కూడా సహాయం చేస్తున్నాడు. విషయాన్ని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తూ నేను మాటలు ముగిస్తున్నాను. మనము కూడా దేవుని పోలి నడుచుకోవాలి. ఫిలిప్పి 2:5లో మాట్లాడినట్టు యేసుక్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని అక్కడ పౌలు చెప్తున్నాడు. ఆ రీతిగా మనం కూడా మన సహోదరుల్ని క్షమించి హృదయపూర్వకంగా దేవుని వెంబడించి ఆయన రాకడ కొరకు, ఆయన రాజ్యం కొరకు మనం రక్షణ మారు మనసు పొంది ఎత్తబడే గుంపులో ఉండడానికి, రెండో రాకడ కొరకు మనందరం సిద్ధపడాలని బిడ్డలకి హెచ్చరించడం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవించేది కొద్ది కాలమే, మన ఆయుష్ ఎంతో మనకు తెలియదు. కాబట్టి మనం జీవించిన కొద్ది కాలం ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించి పరలోక రాజ్యం చేరే యోగ్యత, అర్హత ప్రతి బిడ్డ సంపాదించుకోవాలని ఆశతో కొన్ని మాటలు నేను ఇక్కడ చెప్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ సంఘము దినదినం అభివృద్ధి పొంది ఆయన నీతి రాజ్యం కొరకు సిద్ధపడాలని ఆశతో ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. మానవాళికి మహోన్నతుని యొక్క త్యాగం ఫలితంగా ఏర్పడిన రక్షణ కార్యం, ఈ రక్షణ కార్యం వలన మన మానవాళికి అంతటా కూడా శుభం జరుగుతుంది. ఆ శుభం వల్లనే ఈ శుక్రవారాన్ని శుభ శుక్రవారంగా మనం పిలుచుకుంటున్నాం. ఈ శుభ శుక్రవారం వేళ లోకంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా లేదా యేసుప్రభు వారి విశ్వాసి ఆ యొక్క సంఘాలలో చేరి దేవుణ్ణి ఆయన ఇచ్చిన రక్షణ కార్యాన్ని గుర్తించుకుని, ప్రస్తుతించుకుని, కొనియాడి, ఆరాధించి మా యొక్క విశ్వాసాన్ని చివరి వరకు, అంతం వరకు గట్టిగా పట్టుకొని కొనసాగి ఈ యొక్క యాత్రలో నిలవాలని చెప్పి మేమంతా కూడా ఒక శపథం చేసుకుంటుంటాం. కాబట్టి ఈ యొక్క మంచి సందర్భంలో ఈ యొక్క సంఘంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను శుక్రవారం యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకు కూడా మీ ద్వారా కాకినాడ పట్టణాలకి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరికీ శుక్రవారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. భారతదేశంలో ఉన్నవారికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ శుక్రవారాలు జరుపుకుంటూ అనగా శుక్రవారం అని ఎందుకు వచ్చిందనంటే ఇది ప్రపంచమంతా జరుపుకునే పండగ. ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో జరుపుకునేది కాదు, అందరూ జరుపుకునేది ఏకైక పండగ. అది శుక్రవారం. యేసుక్రీస్తు ప్రభువారు లోకము కొరకే, లోక పాపముల కొరకే మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా పాప ప్రాయశ్చిత్తం చేయటానికి కల్వరి శిలువలో బలయ్యారన్న సత్యాన్ని ఈ బీసీఎన్ ఛానల్ ద్వారా ప్రపంచానికి తెలియజేయడానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశం కొరకే కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా ఎల్షాద్దాయ్ పవర్ మినిస్ట్రీ సంఘము తరపున, సంఘబిడ్డల తరపున అందరికీ యావత్ ప్రపంచానికి గుడ్ ఫ్రైడే శుభదినాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.